నిడదవోలులో మునిపెన్నడూ లేని విధంగా నిడదవోలు పట్టణ రూపురేఖలను మారుస్తున్నామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ రోడ్డు నిర్మిస్తూ పుష్కరాల నాటికి నిడదవోలును సుందర నందనవరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు పట్టణంలో చినకాసిరేవు, బాసివిరెడ్డిపేట ప్రాంతాల్లో గోదావరి పుష్కరాలు 2027 పనుల కింద పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా పర్యాటక శాఖ ద్వారా జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఏంటంటే ఎస్ఎం గారు ఆర్డీఓ గారిని చెప్తాను. సో ఆర్డీఓ గారు ఒకసారి అక్కడండి. ఓకే విజయవాడకి ముందు జంక్షన్ అంటే మనకు గుర్తొచ్చేటువంటి స్టేషన్ నిడదవోలు. ఇక్కడి నుంచే నరసాపురం, భీమవరం మారాలని చెప్పి ఇద్దరు బోర్డులు కూడా చూసుకుంటున్నాం. అటువంటి ఒకప్పుడు చాలా వైభవోపేతంగా ఉన్నటువంటి నిడదవోలు జంక్షన్ ఈ మధ్యకాలంలో కొంచెం అనాదరణకు గురైంది అనేటువంటి మాట చాలా సందర్భాల్లో వినపడతా ఉంది. అలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడుకుని ఇవాళ మనకి రైల్వే స్టేషన్ని జంక్షన్కి ఏ రకమైనటువంటి రైల్వే స్టేషన్ ఉండాలో అలాంటి అద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి దాన్ని పునరుద్ధరించడం, అద్భుతంగా తయారు చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్లమెంట్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కూడా దీనికి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఒక అద్భుతమైనటువంటి అప్రోచ్ రోడ్గా ఇవాళ నిడదవోలు పట్టణంలో మరి ఎక్కడా లేని విధంగా ఒక వెడల్పైనటువంటి సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం, రెండు వైపులా కూడా ట్రైన్లు ఏర్పాటు చేయడం, వాటి మీద కవర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచి కాంతు లేనటువంటి అద్భుతమైనటువంటి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ఆ సెంట్రల్ లైటింగ్ ద్వారా మొత్తం పట్టణానికి ఒక శోభ వచ్చే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు, మున్సిపాలిటీతో కలిసి. అయితే ఇక్కడ మనకు కావాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అంశం, మనం చర్చించాల్సిన అవసరం, మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, పేరుకు జంక్షన్గా ఉంది తప్పితే ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ ఇతరత్ర ట్రైన్లు కానీ ఇక్కడ పెద్దగా ఆగట్లేదు. ఆగకపోతే జంక్షన్ అనే పేరు దానికి అర్థం ఉండదు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి సెంటర్ పాయింట్గా నిడదవోలు ఉంది కనుక చుట్టుపక్కల నుంచి వచ్చేవారు అందరికీ కూడా ప్రయాణం సౌలభ్యంగా ఉండాలంటే, సౌకర్యవంతంగా ఉండాలంటే, అనుకున్న చోటికి వాళ్ళ డెస్టినేషన్కి వాళ్ళు వెళ్ళాలంటే ఈ జంక్షన్లో ఎక్కువ ట్రైన్లు ఆగాలి. దానికి సంబంధించి ఇప్పటికే ఒక 4-5 ట్రైన్ల గురించి మేము డిమాండ్ చేయడం, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా పైన మాట్లాడటం, వీటి వల్ల ఇప్పుడు ఎల్టీటీఈ అనేది ప్రారంభిస్తున్నారు. అది రేపు 6వ తారీఖున ఎంపీ గారు మేము కలిసి దాని జెండా ఊపడం, తద్వారా ప్రారంభించడం జరుగుతుంది. కానీ దానికంటే ముఖ్యంగా
ఈ మనకి విజయవాడ భువనేశ్వర్ మధ్యలో నడిచేటువంటి ఏదైతే మనకి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉందో అది కూడా ఇక్కడ ఆగవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటు పక్కన అనపర్తికి ఇచ్చారు, ఇటు పక్కన దీనికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట అందరూ కూడా చెప్తున్నారు కనుక ఖచ్చితంగా దాని మీద కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా రైల్వే శాఖ వారు ప్రత్యేకంగా ఆలోచించి దాన్ని నేను డిఆర్ఎం గారితో మాట్లాడాను, అదేవిధంగా జిఎం గారితో కూడా మాట్లాడాను, అదేవిధంగా పైన పురంధేశ్వరి గారు వారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి త్వరలోనే జన్మభూమి ఎక్స్ప్రెస్ కానీ ఇతరత్ర ప్రధానమైన ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆగితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. లేకపోతే అటువైపు విజయవాడకో లేకపోతే రాజమండ్రికి వెళ్లాల్సిన పరిస్థితి, కొన్ని ట్రైన్లు రాజమండ్రిలో లేకపోతే విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భంలో ముఖ్యమైన ట్రైన్లు ఇక్కడ కూడా ఒక చిన్న హాల్ట్ ఇస్తే మనం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట తెలియజేసి దాన్ని సాధించుకుంటాం అనేటువంటి మాట కూడా తెలియజేస్తాం.